హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీకు అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు చెప్తూ ఆ రాత్రికాలమందు 51వ కీర్తన 6వ చరణాన్ని చదువుదామను. 51వ కీర్తన 6వ చరణం. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నీవు నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో హిమము కంటే నన్ను తెల్లగా కడుగు. రైట్. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఈ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? రాజైన దావీదు. సో దావీదు మహారాజు ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా సరే ఒక పొరపాటు జరిగినప్పుడు క్షమాపణ కోరుకుంటాడు సహజంగా మనిషి. అలాగే మన జీవితంలో మనము కూడా క్షమాపణ అనేది చాలా అవసరం. సో ఈ రాత్రికాలం మందు బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. మన దేవుడు ఎవరు చెప్పండి? సత్యమును కోరే దేవుడు, సత్యమై ఉన్న దేవుడు. మన దేవుడు సత్యమై ఉన్న దేవుడు. అందుకే నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నానని యేసు ప్రభువు వారు చెప్పారు. రైట్. మన దేవుడు సత్యమై ఉన్న దేవుడు. ఆయన ఏం కోరుకుంటాడు? తన పిల్లలను అంతరంగములో సత్యాన్ని కోరుకుంటాడు. ఆయనకి కావలసింది అది. ఎక్కడ ఉండాలి సత్యం అనేది? అంతరంగములో. ఎందుకు అంతరంగములో సత్యం ఉండాలి? చెడిపోయేదేది? అంతరంగము చెడిపోతుంది, హృదయము చెడిపోతుంది. అందుకు అది చెడిపోకుండా ఉండాలంటే అది దేనితో నింపబడి ఉండాలి? సత్యముతో నింపబడాలి. దేవుని స్తోత్రం. సత్యముతో నింపబడి ఉండాలి. అందుకు దావీదు మహారాజు అంటున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? అయ్యా, నీవు నా అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఏం కోరుకుంటాడు దేవుడు? ఆయన ఏం కోరుకుంటాడు? నీ ఎత్తును కోరుకోడు, నీ బలాన్ని కోరుకోడు, నీ అందాన్ని కోరుకోడు, నీ ఆస్తిని కోరుకోడు, నీకున్న వాటిని దేన్ని కూడా కోరుకోడు. కానీ ఆయనకి కావలసింది ఏంటో తెలుసా? చెప్పండి, ఏం కావాలి? అంతరంగము. అంతరంగము. ఈ అంతరంగము ఆయనకు కావాలి. ఎందుకో తెలుసా? ఈ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి. దేవుని స్తోత్రం. అందుకు పౌలయ్య అంటాడు, నా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడు. ఆంతర్య పురుషుడు అంతరంగము నూతన పరచబడుతూ శుద్ధి చేయబడి దేవునికి ఇష్టమైన అంతరంగముగా ఉంటే ఆయన దాన్నే కోరుకుంటాడు. ఆయన కోరుకునేదే అంతరంగాన్ని, ఆయన కోరుకునేదే హృదయాన్ని. ఎందుకు హృదయం ఆయనకు కావాలి? మనిషి ఆస్తి కాదు, శరీరం కాదు, అంగుబలం కాదు, ఖండబలం కాదు, గుండె బలం కాదు, రాజకీయ బలం కాదు, పలుకుబడి కాదు ఆయన కోరుకునేది. ఆయనకు కావలసింది నీలో నాలో. చెప్పండి, ఏం కావాలి? అంతరంగములో సత్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి. సత్యమే. బోన్లో నిలబడి ఆ గ్రంథాన్ని చేతపట్టుకుని అంతా సత్యమే చెప్తాను కానీ అబద్ధము చెప్పనని ప్రమాణం చేస్తారు. కానీ వాళ్ళు చెప్పేదంతా అంతే. సత్యము అక్కడ సమాధి చేయబడుతుంది, సత్యం అక్కడ నిలబడదు. అందుకే మీరు చూడండి, కోర్టు ఎలుపట న్యాయదేవతని మూతి కట్టరు. చెప్పండి, దేనికి కడతారు?
కళ్ళకెందుకు కడతారు? నువ్వు వినొచ్చు, మాట్లాడొచ్చు, కానీ చూడకూడదు. సత్యాన్ని, నా దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు. యోహాను భక్తుడు అంటాడు, యోహాను స్వార్త 8వ అధ్యాయంలో, యోహాను స్వార్త 8వ అధ్యాయం 32వ వచనములో ఏమన్నాడు? యోహాను స్వార్త 8:32, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఎప్పుడు? దానిపై వచనం, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు సత్యం మనను స్వతంత్రులుగా చేస్తుంది? ఆయన వాక్యాన్ని, చెప్పండి, వాక్యాన్ని అంగీకరించినప్పుడు, వాక్యాన్ని తీసుకున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు. వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాక్యమే దేవుడు. అంటే వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే, వాక్యమై ఉన్న దేవునితో మనము ఉన్నట్లే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చినట్లే. అందుకు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు వాక్యమును అంగీకరించిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులయ్యుందురు, సత్యమును గ్రహించిన వారైతే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం. సత్యము మనిషిని ఎప్పుడు కూడా స్వతంత్రులుగా ఉంచుతుంది. సత్యము అనుసరించే ప్రతి మనిషిని ఆ సత్యమై ఉన్న దేవుడు సత్యమును అనుసరించి ఆయన పిల్లలను స్వతంత్రులుగా ఉంచుతాడు. భయపడే పని లేదు, దిగులు పడే పని లేదు, కలవరపడే పని లేదు. ఏ విషయంలో కూడా, దేనికి కూడా కలవరపడరు వాళ్ళు. కారణం ఏంటో తెలుసా? సత్యమై ఉన్న దేవుడు ఆయన పిల్లలను స్వతంత్రులుగా చేస్తాడు. దేనికి? వాక్యానికి స్వతంత్రులుగా, దేవునితో స్వతంత్రులుగా ఉండేటట్లు, ఆయన కృపకు స్వతంత్రులుగా ఉండేటట్లు, ఆయన ఆశీర్వాదానికి స్వతంత్రులుగా ఉండేటట్లు, ఆయన చెప్పిన మాట మనం విన్నట్లయితే సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. పాప శాప వాటి శాపగ్రస్తమైన వాటి నుంచి విడుదల చేసి ఏమిస్తుంది? స్వతంత్రాన్ని ఇస్తుంది. మనకి స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది సత్యము. అందుకే సత్యమై ఉన్న దేవుణ్ణి మనం అనుసరించాలి. ఆయనతోనే మన సహవాసము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకు దావీదు మహారాజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ, దుఃఖాక్రాంతుడై వేదనతో ఏడుస్తూ గుండెలు పగలగొట్టుకుంటూ ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా నువ్వు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఏం కోరుకుంటున్నాడు? సత్యాన్ని కోరుకుంటున్నాడు. అంటే దావీదు అంతరంగములో సత్యం ఏమైపోయింది చెప్పండి? కాస్త దూరం అయిపోయింది. చెడు దగ్గరైనప్పుడు సత్యం ఏమవుతుంది? దూరం అవుతుంది. ఇప్పుడు సత్యానికి దూరమైన దావీదు దేవుని సన్నిధిలో ఏడుస్తూ, కన్నీరు కడుతూ, పశ్చాత్తాపడుతూ అంటున్నాడు, ఏమన్నా తెలుసా? అయ్యా అయ్యా నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకో. నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా నన్ను జ్ఞాపకం చేసుకోండి, విడిచిపెట్టొద్దు. నువ్వు సత్యమును కోరే దేవుడు అన్న సంగతి నేను మర్చిపోయాను. సత్యాన్ని కోరుకునే దేవుడు అని హృదయ అంతరంగములో, హృదయ అంతర్భాగములో సత్యము నివాసం ఉండాలని నువ్వు కోరుకుంటే, నేను సత్యానికి స్థలం ఇవ్వకుండా అసత్యానికి, పాపానికి స్థలం ఇచ్చాను. అందుకే నీవు నన్ను కడగాలి.
ఏం పెట్టి? ఈ సోపుతో హిమము కంటే తెల్లగా నన్ను కడుగు కడుగు. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఇట్లా 6 దినాలు మన జీవితంలో ప్రయాణాలైనా, పనులకి వెళ్ళినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి పగటి వేళంతా నువ్వు సంచరించిన స్థలములో నువ్వు సత్యమును కాపాడుకున్నావా? సత్యానికి దూరం అయ్యావా? సత్యమును అనుసరించావా? సత్యానికి నువ్వు లోబడ్డావా? సత్యాన్ని ధిక్కరించావా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన రాత్రి ఈ రాత్రి. మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. పగటి వేళ ప్రభువా, నీ మాటకు నేను దూరం అయ్యానా? నీ ఇష్టాన్ని నెరవేర్చలేకపోయానా? ఎక్కడ, ఏ పరిస్థితుల్లో ప్రభువా, ఏ పరిస్థితుల్లో నా అంతరంగములో సత్యానికి బదులు అసత్యం వచ్చిందా? నా అంతరంగములోనికి పాపం వచ్చిందా? నా అంతరంగములోనికి శాపగ్రస్తమైనది వచ్చిందా? నా అంతరంగములోనికి నీకు ఆయాసకరమైనది వచ్చిందా? కృపతో 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 నన్ను జ్ఞాపకము చేసుకో. నన్ను హిస్సోపుతో హిమము కంటే తెల్లగా కడుగయ్యా కడుగయ్యా. ఎందుకు కడగాలి అంటే నువ్వు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. సత్యాన్ని కోరుకునే దేవుడవు, సత్యమై ఉన్న దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు, పవిత్రుడైన దేవుడవు, నిష్కల్మషుడైన దేవుడవు, నిందారహితుడైన దేవుడవు, పాప శాపము లేని దేవుడవు. నువ్వు సమస్తమును ఏలుబడి చేస్తున్న గనుడవు నాయనా. దేవుని స్తోత్రం. నువ్వు గనుడవు. నీ ఏలుబడిలో నేనున్నానా లేదా? నీ రెక్కల కింద నేను దాగి ఉన్నానా లేదా? నీ సన్నిధిలోంచి నేనేమైపోయాను? కృపతో కృపతో కృపతో. ఇట్లారా బోయాజు రూతు పొలములో ఉండగా వెళ్ళి బోయాజు అంటాడు, నా కుమారి, నా కుమారి, నీవు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉన్నటకి ఇక్కడికి వచ్చావు. స్తోత్రం చెప్పండి. బోయాజు అంటాడండి రూతును, నా కుమారి, నువ్వెక్కడికి వచ్చావనుకున్నావు? నువ్వున్న స్థలము సామాన్యమైంది కాదు, నువ్వు సంచరించే స్థలము సామాన్యమైంది కాదు. ఇదిగో నువ్వు సంచరిస్తున్న ఈ భూభాగంలో ఎవరున్నారో తెలుసా? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఉన్నాడు. ఆయన రెక్కల కింద నీవు చెప్పాలి సురక్షితంగా ఉన్నావు. ఎస్, సత్యములో సత్యములో బ్రతుకుతుంది. బిడ్డలారా, మోయాబు దేశములో సత్యం ఎలాగుంటుందో, మోయాబు దేశములో పరిశుద్ధత ఏంటో, మోయాబు దేశములో విశ్వాసం ఏంటో, మోయాబు దేశములో ప్రార్థనా బలం ఏంటో తెలుసా? తెలీదు. కానీ ఎక్కడ నేర్చుకుంది రూతు? చెప్పండి. మోయాబు నుంచి బయలుదేరి బెత్లెహేము వచ్చేసరికి చెప్పండి, రూతు కంప్లీట్ గా మారిపోయింది. ఎక్కడ కూడా మోయాబులో ఉన్న ఆలోచనలు గాని, మోయాబులో ఉన్న ప్రవర్తన గాని, మోయాబులో ఉన్న మాటలు గాని, మోయాబులో ఉన్న ఆలోచన గాని, మోయాబులో ఉన్నది ఏది కూడా రూతులో అనువంత కూడా లేదు. కంప్లీట్ గా అత్తగారిని వెంబడిస్తూ ఉన్నప్పుడే కంప్లీట్ గా ఆమె జీవితం ఏమైంది? మారిపోయింది. మారిపోయిన రూతు బోయాజు పొలంలో నడుస్తూ ఉంటే, బోయాజు పొలంలోనికి వెళితే బోయాజు వచ్చి అంటాడు, నా కుమారి, నా కుమారి, నువ్వు సంచరిస్తున్న స్థలం ఎవరిదో తెలుసా? నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావో తెలుసా? నువ్వు ఎవరి రెక్కల కింద ఉన్నావో తెలుసా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టుకి ఇక్కడికి వచ్చా. ప్రతి బిడ్డలు మనం ఎవరి రెక్కల కింద ఉన్నామో కొంచెం మనం ఆలోచన చేయాలి. మనం ఎవరి చేతి కింద ఉన్నామో ఆలోచన చేయాలి. మన వైపు సాచిన రెక్కలు ఎవరివో మనం గమనించాలి.
సత్యమైన దేవుని హస్తాల కింద మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. సత్యమైన దేవుని హస్తాల కింద ఉన్నాం. ఎన్నడూ మర్చిపోవద్దు. అందుకే 91వ కీర్తన రాస్తూ అంటాడు, 91వ కీర్తన రాస్తూ ఏమన్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుని రెక్కల కింద మనమున్నాము. మనం ఆరాధించే దేవుడు మహోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. నువ్వే రోజైనా చెప్పగలవా మాట? ఆకాశమును, భూమిని, సముద్రమును, సమస్త సృష్టిని కలుగు చేసిన దేవునికి నేను కుమారుడను, కుమార్తెనని మీరు చెప్పగలుగుతారా? మీరు చెప్పగలుగుతారా? అసలే వాడు అల్లకొల్లం అయిపోయి నానా బాధల్లో ఉండి వాళ్ళు వచ్చి లేపి, నువ్వెవరవయ్యా, నువ్వెక్కడి నుంచి వచ్చా, నువ్వెవరవి, ఏంటి పరిస్థితులను అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నేనెవరిని అనుకున్నారు? నేను హెబ్రీయులను, యెహోవా సన్నిధిలో నుండి, చెప్పండి ఎక్కడి నుంచి? యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి వస్తున్నాను. ఎవరు అనుకున్నావు? నేను ఆకాశమును, భూమిని, సముద్రమును సృష్టికర్త అయిన ఆకాశమును దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చెప్పగానే అసలే వాళ్ళు భయంతో గడగడలాడుతుంటే ఈ మాట చెప్పగానే వాళ్ళు మరింతగా భయపడ్డారు. నీ దేవుని గురించి చెప్పగలిగితే, నీ దేవుని యొక్క ఘనత ఏంటో, నీ దేవుని యొక్క బలం ఏంటో, నీ దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో, నీ దేవుని యొక్క ప్రశస్తత ఏంటో నువ్వు చెప్పగలిగిన రోజున, నువ్వు నిజంగా మాటను చెప్పితే నీ మాట విన్న ప్రతి వారికి ఏం కలగాలి? భయం కలగాలి. నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ దేవుడు ఎంత ఘనత వహించిన వాడో, అది సృష్టి అంతా ఆయన ద్వారా కలిగిందని నువ్వు చెప్పగలిగిన రోజున నీతో మాట్లాడాలన్నా భయపడతారు. ఎందుకో తెలుసా? చెప్పండి, ఎవరో నువ్వు? ఎవరు అండి? భూమి ఆకాశంలో సృష్టించిన దేవునికి కుమారుడవు, కుమార్తెవు. మామూలు బయోడేట కాదు మంది. ఈ బయోడేటా మొత్తం చెప్తే ఎవరైనా చెప్పండి భయపడాల్సిందే. అది చెప్పలే మనం, నువ్వు చెప్పవలసింది అది. నీ దేవుని గొప్పతనం ఏంటో చెప్పాలి, నీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాలి, నీ దేవుని సత్యం ఏంటో చెప్పాలి, నీ దేవునికి ఉన్న ప్రేమ ఏంటో చెప్పాలి, నీ దేవునికి ఉన్న ఘనత ఏంటో చెప్పాలి. అసలు ఆయన ఏమై ఉన్నాడో చెప్పాలి. మనం సమాజానికి చెప్పాలండి. అబ్రహాము ప్రథమ శిష్యుడు. అబ్రహాము బహుగా ప్రేమించిన వాడు ఎవరు? ఎలియాజరు. ఇస్సాకుకు సంబంధం కోసం వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పద్మనారాముకినా? అవునా? పద్మనారాముకి వెళ్ళినప్పుడు అక్కడంటాడు, ఇదిగో నా యజమానుడు ఎలాంటి వాడు అనుకున్నారు? బహు ఆస్తి కలిగిన వాడు, వేల పశువులు, గొర్రెలు, మేకలు, సర్వ సంపదలు, అంతేకాదు 318 మంది అలవర్చబడిన వారు నా యజమాని ఇంట ఉన్నారు. నా యజమానుని యెహోవాయే గొప్పవాడిగా చేశాడు అని మాటలు చెప్తే ఈ కాళ్ళు మామూలుగా ఉన్నారా? ఏమండి, మామూలుగా ఉన్నారు ఈ కాళ్ళు?
ఎప్పుడు మా కూతుర్ని ఇవ్వాలా, ఎప్పుడు మా కూతురు రెడీ చేసి పంపించేయాలా, ఇక ఇటువంటి సంబంధం మించిన సంబంధం మరొకటి మనకి దొరకదు. అంతగా ఎలియాజరు అబ్రహామును గురించి చెప్పగలుగుతాడు. మన దేవుని గురించి మనం చెప్పాలి, మన దేవుని పిల్లల గురించి మనం చెప్పాలి, మన సంఘాన్ని గురించి మనం చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను సంఘాన్ని గురించి. మా సంఘ బిడ్డలు ఇలాగుంటారు, మా సంఘం ఇలాగుంటుంది, మా సంఘంలో ఇన్ని వాహనాలు ఉన్నాయి, ఇన్ని వాహనాలు కలిగి ఉన్నారు. దేవుని కృపను బట్టి ఈరోజు నా సంఘ బిడ్డలు వారి చేతులు పైవారిగా ఉంచారు, కానీ చెప్పరేంటి, వారి చేతులు పైవారిగా ఉన్నాయి కానీ కింద వారిగా లేవు. ఒకప్పుడు స్థితి కింద వారిగా ఉన్నారు, ఇప్పుడు నా దేవుడు వారిని చెప్పరేంటి ఇచ్చేవాడిగా ఉంచాడు. స్తోత్రం చెప్పండి. ఇచ్చేవాడిగా ఉంచాడు నా దేవుడు. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, మనం చెప్పుకోవాలి దేవుడు చేసిన ఉపకారాలు, మన దేవుడు చేసిన కార్యాలు మనం ఏం చేయాలి, దాసకుండా చెప్పలొద్దా? ఆసాపురాజు అంటాడండి, యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములను దాసకుండా మేము లేచి మా పిల్లలకు చెప్తాం. దేవుడు మన పట్ల కార్యం చేస్తే చెప్పాలి, ఘనకార్యాలు చెప్పుకోవాలి. ఒకప్పుడు నివాసాలు సరైనవి కాదు, ఇప్పుడు నంబర్ 1 నివాసాలు దేవుడు ఇచ్చాడు, మంచి బిల్డింగులు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, వస్తువులు ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు. సంపదతో పాటు ఆత్మీయతను, ఘనతను, ప్రేమను, సాత్వికాన్ని, దీన మనసును నా దేవుడు నా పిల్లలకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. నేను చెప్పుకుంటాను, ఎక్కడికి వెళ్ళా చెప్పుకోవాలి. అది మధ్యాహ్నం మీకు చెప్పాను కదా, మధ్యాహ్నం మీకు చెప్పాను, పౌలయ్య ఏ పట్టణం నుంచి వచ్చి ఈ పట్టణానికి చెప్పాడు? ఎవరన్నా వచ్చేగా మధ్యాహ్నం ఏమ్మా ఎవరాళ్ళు మాసిదోనియాకి వెళ్ళి మాసిదోనియా నుంచి కొరింథీకి వచ్చి కొరింథీలో సంఘానికి చెప్తున్నాడు. ఎవరు? పౌలయ్య. మాసిదోనియాల సంఘస్థులు వారు కడు పేదవారైనను వారి విశ్వాసమందు శ్రమలు వచ్చినను శ్రమలలో కూడా వాళ్ళు బహుగా సంతోషించారని. శ్రమల్లో సంతోషించారు, శ్రమల్లో ఆనందించారు, శ్రమల్లో దేవుని స్తుతించారు, శ్రమల్లో స్థిరపడ్డారు, శ్రమల్లో ప్రార్థన చేశారు. శ్రమల్లో ఎవరైతే స్థిరపడతారో, శ్రమల్లో ఎవరైతే బలపడతారో, శ్రమల్లో ఎవరైతే అలాగుంటారో వారి విషయమై సాక్ష్యం కలుగుతాం. ఇది చెప్పాను కదా, కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ వచనంలో ఉంటుందన్నమాట. చదవమ్మా. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము ఎలాగంట చెప్పండి, ఎలాగంట బహుగా విస్తరించింది. శ్రమలలో ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో, శ్రమలలో ఎవరైతే స్థిరపడతారో, శ్రమలలో ఎవరైతే బలపడతారో, శ్రమలలో హృదయాన్ని ఎవరైతే స్థిరపరచుకుంటారో, ఖచ్చితంగా శ్రమలలో నిలబడిన వారే సత్యమును గూర్చి సాక్ష్యము ఇవ్వగలుగుతారు. శ్రమలలో నిలబడిన బిడ్డలే, శ్రమలను ఓర్చుకున్న వాళ్ళే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. దావీదు ఏమన్నాడు? 119వ కీర్తన 71వ వచనం చరణంలో,
నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలైంది. స్తోత్రం చెప్పండి. శ్రమ చెప్పండి ఏంటంటే ఆయనకి మేలు. మాసిదోనియా సంఘస్థులు శ్రమలు పడినను చెప్పండి, వాళ్ళు బహు శ్రమలు పడినను అత్యధికముగా సంతోషించారు. ఎందులో చెప్పండి? ఎందులో? శ్రమలలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, రకరకాలటువంటి పరిస్థితుల్లో వారు అత్యధికముగా సంతోషించారు. మనమైతే పర్వాలేదులేండి, ఇప్పుడు అందరూ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిలబడగలుగుతున్నారు, స్థిరపడ్డారు కనుక ప్రార్థించగలుగుతున్నారు. ఎటువంటి దానికి కూడా భయపడకుండా దేవుని మీద బలంగా ఆనుకున్నారు కనుక శ్రమ నన్నేమీ చేయదు, లేమి నన్నేమీ చేయదు. లేమి ఏమి చేయదు, శ్రమ ఏమీ చేయదు. ఎందుకో తెలుసా? లేమి వెంట ఏముంటుంది? కలిమి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఇది ఎప్పుడు మర్చిపోద్దు. లేమి వెనకమాల ఏముంటుంది? కలిమి ఖచ్చితంగా ఉంటుంది. దావీదు అంటాడు, కలిమియు సంపదయు వారి ఇంట ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు శ్రమ పడ్డావనుకో, నువ్వు బాధపడ్డావనుకో, నువ్వు కష్టపడ్డావనుకో, నీ శ్రమల్లో, కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నువ్వు లేమి వైపు చూడొద్దు, కానీ కలిమి వైపు కన్నులెత్తి చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంటాడు, నా కన్నులు ఆయన వైపే చూస్తున్నా. ఎప్పటి వరకు? యెహోవా మనలను కరుణించేంత వరకు మన కన్నులు ఆయన వైపే. లేమిని చూడొద్దు, దరిద్రాన్ని చూడొద్దు, కీడును చూడొద్దు, శ్రమను చూడొద్దు, కష్టాన్ని చూడొద్దు. వీటన్నిటిలో కూడా నువ్వు స్థిరపడిన బిడ్డవై ఉండవు కనుక నువ్వు సత్యమును గురించి సాక్ష్యం ఇస్తా ఉంటే సత్య సంపన్నుడైన దేవుడు నీ శ్రమలు తొలగిస్తాడు, నీ కష్టాలు తొలగిస్తాడు, నీ అప్పులు తొలగిస్తాడు, నీ అసమానత తొలగిస్తాడు, నీ అనారోగ్యాన్ని తొలగిస్తాడు. నీ మీద ఏలుబడి చేయటానికి ఏది చిత్తముగా ఉన్నా నిశ్చయముగా ఆయన దాన్ని గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన గద్దిస్తాడు. ఎందుకో తెలుసా? సెలవిచ్చేది ఆయనే, గద్దించేది కూడా ఆయనే. అనుమతించే దేవుడు ఆయనే, గద్దించే దేవుడు కూడా ఆయనే. ఆయన అన్ని సాధ్యమే. అందుకే అనుమతించే దేవుడు గనుక ఆయన అనుమతించినప్పుడు యోబన్నట్లు ఆయన అనుమతించినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలంట. దేవుడు ఒక శ్రమను అనుమతిస్తే దాన్ని మనం ఏం చేయాలంట? భరించాలి. అనుమతించిన వాడు దాన్ని మరలా గద్దించేంత వరకు దాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. నాకే రావాలా ఇబ్బందులు, నాకే రావాలా ఈ కష్టాలు, నాకే రావాలా ఈ శోధనలు, నాకే ఉండాలా ఈ ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, ఈ పరిస్థితులు నన్నే చుట్టుముట్టాలా అని నువ్వు ఎప్పుడు నిరాశపడొద్దు. ప్రభువా, నువ్వు అనుమతిచ్చావు, నువ్వు అనుమతిచ్చావు. ఈ పరిస్థితి వచ్చినా మందిరం కట్టుకున్నాం, అప్పు మిగిలింది, మందిరం కట్టాం, మీరు ఇవ్వాల్సిన సామర్థ్యం కొలది మీరు ఇచ్చారు, బయట నుంచి ఇచ్చారు, ఇంకప్పు మిగిలింది. ఎవరిని అడగాలన్నా నాకు కొంచెం బాధ వేసింది. ఇంకేమి మాట్లాడు, నాకు ఆధారం ఏముంది? నాకు ఆధారం ఏముంది? తీర్చుకోవాలండి, తప్పదు. ఇంకెవరిని అడుగుతాం? సామర్థ్యం కొలది మేము ఇవ్వగలిగింది ఇచ్చాం అని మీ మనసులో మీకుంటుంది, మీకు ఆలోచన మీకుంటుంది, కష్టాతీతం కాబట్టి. కానీ తప్పదు. అయినా మాకున్న ఆశ ఏంటో తెలుసా? నెల వచ్చేసరికి అన్నిటికైనా సరిచేస్తాం. స్తోత్రం చెప్పండి. అన్నిటికీ సరిచేస్తాం.
అన్నిటికీ సరి చేస్తాడు. నా వ్యవహారం అంతా దూకుడు వ్యవహారం. మా అమ్మగారు అంటది, నెల వస్తుంది, 1 తారీఖు వస్తుంది, 1 తారీఖు నుంచి 14 తారీఖు వరకు మనకున్నాయన్నీ సరే అవ్వాలి. అయ్యా కొంచెం లేకపోతే చేతుల్లో డబ్బులు ఉంటే ఖచ్చితంగా కూటం పెట్టేయడం, దేవుని స్తుతించటమే, చేయటమే మన పని. కానీ ఆమె పక్కన మాట్లాడుతుంది. ఎందుకంటే మగాళ్ళకంటే ఆడవాళ్ళకి కుటుంబ బాధ్యతలు ఎక్కువ. చెప్తున్నానండి, ఏదైనా సరే మనకుందని దిగులు పడే పరిస్థితులు లేవు, కలవరపడే పరిస్థితులు లేవు. అన్నిటికీ ఇప్పుడు అబ్రహాం గారిని ఇస్సాకు అడుగుతున్నాడు, నానా కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పులు ఉన్నాయి. 3 అడిగాడు కదా, కత్తి ఉంది, నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, 3 ఉన్నాయి. కానీ బలిపశువు ఏది నాన్న అంటే ఏం చేయాలి? గుండెలు పగిలిపోతాయి. మనకైతే గుండెలు పగిలిపోతాయి. ఏమైనా సరే మొక్కుబడి చెరలేదు ఏదో ఒకటి, కానీ ఏమైనా సరే మరలేవద్దు, అయింది ఏదో అయిపోయింది, నీకేమన్నా కానీ అని ఆయన దగ్గర తీసుకుని చెప్పండి ఏడ్చి నాన్న వెనక్కి వెళ్ళిపోదామని చెప్పొస్తాం. అబ్రహాం గారంట శారమ్మొక్క మాట కూడా చెప్పలేదు. తన యవనస్తులైన బిడ్డని దేవునికి బలి ఇవ్వటానికి గుడారంలో ఉన్న శారమ్మకు మాట కూడా చెప్పలేదంటండి. 9 మాసాలు మోసి కని పెంచి వృద్ధాప్యంలో 90 సంవత్సరాల వయసులో గర్భము ధరించి బిడ్డను కని పెంచితే ఆ తల్లికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎప్పుడు లేచాడో మహానుభావుడు. అబ్రహామే కట్టెలు చీల్చాడు నంద బైబిల్లో. అబ్రహామే కట్టెలు చీల్చాడు, అబ్రహామే పనివారును సిద్ధపరిచాడు, అబ్రహామే గాడులను సిద్ధపరిచాడు, అబ్రహామే కొడుకును సిద్ధపరచుకున్నాడు, అబ్రహామే కత్తిని, నిప్పులను, కట్టెలను సిద్ధపరచుకున్నాడు. అంటే దేవుని మీద అనుకున్న వాళ్ళకి ధైర్యం ఎట్లా ఉంటుందో చూసుకోవాలి. కాబట్టి బిడ్డలారా, ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను, సత్యమైన దేవుని మీద మనం అనుకుంటే, సత్యమునకు సాక్షిగా మనం నిలబడగలిగితే, సత్యమైన దేవుడు అసమాధానాన్ని తొలగించి సమాధానాన్ని మన పట్ల స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్రం. సత్యమైన దేవుని మీద ఆనుకున్నాడు కనుక అబ్రహాము సత్యమైన దేవుడే ఆ బిడ్డను వెనుక తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. అనుకోలేం. అందుకే దావీదంటాడు, అయ్యా నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నా. నువ్వు అంతరంగములో సత్యాన్ని కోరే దేవుడు అయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధి చెయ్యయ్యా. ఏడ్చి ప్రార్థన చేసి సత్యములో మరలా నిలబడి, సత్యమును మరలా సాక్షిగా నిలబడి, అదే దేవుని నోట దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడని సాక్ష్యం పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి జీవితంలో తిరిగి మరలా సాక్ష్యం పొందటం అంటే చాలా చాలా గొప్పది. ఒక వ్యక్తి జీవితంలో తిరిగి మరలా సాక్ష్యాన్ని పొందటం సామాన్యమైన పని కాదు బిడ్డలారా. కానీ మనం తిరిగి సాక్ష్యం పొందుకుంటున్నామా? అలాగే ఉంటున్నామా? మన స్థితిని మార్చిన దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నామా లేదా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. పౌలు అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకుని, పరిశీలించుకుని తెలుసుకోండి, శోధించుకోండి అన్నాడు. కనుక 6 దినాలు మన జీవితం, 6 దినాలు దైనందిన జీవితంలో ఎలాగో 6 దినాలు కొనసాగాయో మనం పరీక్షించుకుని బిడ్డలారా, ఇక 5వ నెల కూడా ఇంకెన్ని రోజులు ఉన్నాయి మన ముందు? రేపు ఒక్కరోజు.
5వ నెల కూడా రేపటితో వెళ్ళిపోబోతుంది. 6వ నెల రాబోతుంది. మాసాంతరములో మన జీవితాన్ని మన ప్రభువుకు సమర్పించుకొని, మాసాంతరంలో ప్రభువుకు మనం సమర్పించుకొని, ఇంకేమైనా చిన్న చిన్న బలహీనతలు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే వాటిని కడుక్కొని పవిత్రపరచుకొని శుద్ధి చేయబడి ప్రభు కొరకు మనం స్థిరపడి ఉంటే రేపటి దిన ప్రభు యొక్క చెప్పండి, మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉంటారు. అపోస్తలుల సహవాసములో ఇవన్నీ మెట్లు. అపోస్తలుల సహవాసానికి ఇవి బలమైన మెట్లు. ఎన్ని? అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటం. ఎన్ని? 4. ఈ 4 మెట్లు చాలా అవసరం. సహవాసానికి అవసరం, మనకి బోధ అవసరం, సహవాసం అవసరం, రొట్టె విరటం అవసరం, ప్రార్థన చేయటం అవసరం. ఇవన్నీ మనకి 4వది ఎడతెగక చేయాలి, మానకుండా చేయాలి. అందుకే ప్రతి ఆదివారం ప్రభు బలను మనం సమీపిస్తున్నాం. ఈ 4 మన జీవితంలో అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థించుటయందును. 5వది ఎడతెగక. ఇవి మనకు అవసరం. ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు, మనకు అవసరం. సంఘానికి ఇవి 6 దినాలకి 5 అవసరం. ఇవి మనం కలిగి ఉండాలి. మరొక మాట చెప్తాను మీకు, విత్తువాని ఉపమానం కూడా మనకెంతో అవసరం. విత్తువాని ఉపమానంలో ఎన్ని స్థలాలు ఉంటాయి అమ్మా? ఎన్ని? త్రోవ పక్కన, రాతి నేలన, ముళ్ళకంప, మంచి నేల కదా. ఈ 4 అవసరం. ఎక్కడ మనం విత్తబడుతున్నాం అవసరం మనకి, ఎక్కడ ఫలిస్తున్నామో మనకు అవసరం అది. కనుక ఈ రాత్రి బిడ్డలారా, దావీదు అంటాడు, దేవా నీవంతరంగమందు సత్యమును కోరుచున్నావు. నిన్ను నన్ను సత్యాన్ని కోరుచున్నాడు దేవుడు. మన అంతరంగము సత్యముతో నింపబడి ఉండాలి. కారణం ఏంటో తెలుసా? మనం ఆరాధించే దేవుడు సత్యమునకు ఆధారమైన దేవుడు. అందుకు పౌలు అంటాడు తిమోతితో, నా కుమారుడా, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉందంటాడు. సంఘము సత్యమునకు స్తంభములాగా ఉండాలి. పిల్లలు ఎలాగుంది? తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా కదులుతుంది, పొరపాటును కదలదు. సంఘము సత్యానికి స్తంభములాగా ఉండాలి, సత్యములో స్థిరపడాలి, సత్యమును కోరుకుంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి కాలమందు బిడ్డలారా, సత్య సంబంధి అయిన దేవునికి పిల్లలుగా ఉన్న మనలను దేవుడు కోరుకోవాలి, ఎంచుకోవాలి. అంటే మన జీవితము రూతులాగా యెహోవా రెక్కల కింద ఎలాగుండాలి? సురక్షితంగా ఉన్నట్లు మన జీవితాలు మహోన్నతుడైన దేవుని చాటున నివసించే వారిగా ఉండాలి, సత్యమును అనుసరించే వారిగా ఉండాలి, సత్యమునకు స్తంభములాగా ఉండాలి. అట్టి కృప దయగలిగిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్ చెప్తామా? రైట్.